నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే మరి మన మునుగోడు గడ్డ మీద ఉన్న మన రాజన్న అనుచరులు మరి ఇట్లా మాట్లాడితే ఎట్లనే అన్న, నీకోసం మంచిగా మాట్లాడుతానేమో నేను మంచోన్ని, నీకోసం నువ్వు చేసిన పని నేను చెప్తే మళ్ళీ నేను చెడ్డోన్ని అన్న. నీ దగ్గరికి నేను వచ్చి చెప్తే ఎన్నిసార్లు ఇచ్చిరన్న నాకు పైసలు? ఎన్ని లక్షలు ఇచ్చిర్రు, ఎన్ని వేలు ఇచ్చిర్రు, ఎన్ని వందలు ఇచ్చిర్రు, ఎన్ని రూపాయలు ఇచ్చిర్రు చెప్పన్న. ఒక్క రూపాయి పేరు చెప్పే నాకు ఇచ్చింది. నీ అనుచరులు మాట్లాడుతున్నావు ఒక్కొక్కడు, అవలేగాడు పైకే ఇస్తే వస్తువు నువ్వేంద్రా అంటుండేవాడు. పైకే అంటే ఏందో మరి, ఆ పైకే ఇస్తే వస్తువు నువ్వురా నువ్వు అంటుండగా నన్ను. వాడు మీ ఎమ్మడి తిరుగుతాడు అట్లా, చెంచగాడు వాడు. నీ పైసల కోసం ఆశపడి నువ్వు దాపిచ్చే మందు కోసం నీ వెనకంగా కుక్కలు తిరిగినట్టు తిరుగుతాడు వాడు. నేనారా బోసుడికే జర చూసి మాట్లాడాలి. నేను ఎప్పుడన్నా రాజగోపాల్ రెడ్డిని ఏమన్నా అన్నా అనరా బోసుడికే? మంచి చేయండి సార్, మంచి చేయండి, నేను మంచి చెప్తాన్నా. చెడు వస్తే కూడా చెడు చెప్తాన్నా. ఇప్పుడు ఏమన్నారా? మీరు తెలుసుకొని మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా? రాజగోపాల్ రెడ్డి మీకు మంచి పేరుండే, మీరు మంచిగా సాయం చేస్తారు, మంచిగా చేస్తారు, మీరు అక్కడెందుకు పోయిరు, మందల స్వామి దగ్గరికి ఎందుకు పోయిరా అని అడిగిన అంతే. ఈ ఒక్క మాటకే ఇట్టంటే మరి ఇప్పుడు నేను లెక్కలు అడుగుదాం అనుకున్నా. అన్నీ లెక్కలు తీయాలి అని వాడు అంటుండు. లెక్కలు 100% తీస్తా అంటే మరి నువ్వు వీడే ఏ పార్టీ అభివృద్ధి చేసినావు మరి ఇప్పుడు చెప్పాను. ఇక ఇప్పటి నుంచే ఇప్పటిదాకా అనలేగా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మునుగోడు అభివృద్ధి 740 కోట్ల అభివృద్ధి అడ్డ. ఏదో చెప్పు, 740 కోట్లు ఏడబెట్టినావు చెప్పు. ఓ ₹1 కోటి పెట్టి అన్న దవాఖానా గిట్ట కట్టినావా? ₹1 కోటి పెట్టి అన్న గురుకులం హాస్టల్ గిట్ట కట్టినావా చెప్పు. ఒక కాడ మరుగుడవులా సుశీలమ్మ ఫౌండేషన్ అంటేనే పైసలు వచ్చేదా? ఫౌండేషన్ అని పేరు పెట్టుకుంటే ఏంది అసలు అర్థమైంది? ఫౌండేషన్ ద్వారా పైసలు వస్తాయి, అది సేవా కార్యక్రమాలు చేసేదేనా? ఇక కొత్తగా ఏంది నాకు అర్థం కాలే. చేసినా నేను చెప్పినాగా. ఇదయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, మీకు శనార్థులు, మీ మంచి మనసుకు దండమయ్యా అని చెప్పినగా. మా పిల్లలకు సబ్బండ కులాల పిల్లలు చదువుతారు, వాళ్ళ భవిష్యత్తు కోసం అని అన్నగా. ఆ అన్ననాడు వస్తే గిట్ట ఏమన్నా ₹10 ఇచ్చినవా? నీ చెంచగాళ్ళు అంటారు, నీ వెనకబడి తిరిగా కొంతమంది సైకోగాళ్ళు అంటారు. అందరు నన్ను కొంతమందిని మంచి వాళ్ళు కూడా, మంచి కార్యకర్తలు తిరుగుతోళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళని అన్న ఎవరిని పడతా అని అంటావా? ఎవరిని అనాలో వాళ్ళని అంటాం. అవలేగాళ్ళకి చెప్తున్నా, నన్ను అనేటోళ్ళకి చెప్తున్నా. అట్నే అనేది చెప్పిన వాళ్ళకి చెప్పు ఒకసారి. మరి ఏందో నేనేమేం చేసినో, నాకేమేమి ఇచ్చినవో, నువ్వు ఇచ్చినవా, ఇంకెవరన్నా ఇచ్చారా, నీ పార్టీ నాయకులు ఇచ్చారా చెప్పు నాకు. మందల సామీల దగ్గరికి పోతే ఇటు మందల సామీలు ఏం చేసిండు? మందల సామీలు ఏమంటే పడ్డాడు. మరి అన్న నువ్వు మందల సామీల్ని గెలిపించిండు, భిక్ష పెట్టిండు, వాడు కబర్దార్ అంటుండు. మందల సామీలు కబర్దార్, డప్పులు కొడతాం, చెప్పులు కుడతాం, మేము కావా అంటే ఏంటిదిరా నువ్వు? ఏమైనావురా? రాజన్న వెనకంగా తిరుగుతున్నావు. ఇంట్లోకి పోతావు, అండ్లుంటే పోతావు, ఎండ్లుంటే అండ్లకు పోతారు. అవకాశవాదులు మీరు మందల సామీల గురించి మాట్లాడతారు. మరి మందల సామీల్ని పోయి క్షమాపణ అడగాలట. ఓన్లీ మందల సామీలు పోయాట రాజగోపాల్ రెడ్డిని, వెంకటరెడ్డిని క్షమాపణ అడగాలట. ఆయన ఒక్కడే వచ్చిండు పార్టీ మారి. మరి నువ్వెన్నిసార్లు మారినావు? నీ సంగతి ఏంది? నువ్వు కూడా బీజేపీలోకి పోయినావుగా. కన్న తల్లితోటి కాంగ్రెస్ పార్టీ నువ్వేట మోసం చేసినవే అన్న. ఇంకా ఇవి అడిగితే ఎట్టుంటుంది కథ? కన్న తల్లితోటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిపోతే చలమల కృష్ణారెడ్డి దాన్ని లేపిండా కాపాడిండేమో. ఆయన నోట్లో కూడా మర్చి పోసినావుగా. నైట్ దిగకపోతే అడి చేసినావు. ఇవన్నీ మర్చిపోతాడేమనుకోండి. నువ్వు తినిపిస్తే, నువ్వు దాపిస్తే తాగినోడు మర్చిపోతాడు అది. ఎందుకంటే డబ్బా కొడుతూనే ఉంటాడు. మా అన్న అంటాడు, తాగినోడు అంటాడు. మరి తాగనోడు నాటం ఉంటాడు, తిననోడు నాటం ఉంటాడు, ఎప్పుడు నిజమే మాట్లాడతాడు. విన్నావా? మరి మందల సామీలకి టికెట్ ఇస్తేనేమో ఈయన ఇస్తే గెలిపించారట, గెలిచిండట. ఈయన భిక్ష పెడితే గెలిచారట. మరి ఏనుగు రవీందర్ రెడ్డికి కూడా నువ్వు అక్కడ మరి టికెట్ ఇప్పించినా ఓడిపోయిందిగా.
నువ్వు ఇచ్చినోడు ఎవడైనా గెలవాలగా, నువ్వు ఇప్పిస్తే. ఆయనకు కూడా నేను ఇప్పించా, మరి ఆయన ఓడిపోయింది ఎందుకో అది చెప్పవు. మరి నువ్వు కూడా ఓడిపోతేగో ఒకసారి. ఎందుకు ఓడిపోయినావు? నల్గొండలో మీ అన్న కూడా ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయారు మీరు? ఊటంచోళ్ళా మీరు, మరి ఎందుకు ఓడిపోయారు చెప్పు. లెక్కలు వద్దు, మర్చిపోయారు అనుకోవద్దు. అందరూ మాట్లాడతారు, అందరికీ నోరు ఉంది. ఏదో ఆ పార్టీలో నేనున్నా, మరి నేను ఇంత మోటుకన్నా డబ్బా కొట్టాలి, మా రాజ్యాన్ని ఏమనుకుంటున్నావు, మా దేవుడు ఏమను వద్దన్నారు. అట్లా కూడా అంటే కొట్టేంత వరకు కొట్టుకో, కానీ మిగతా వాళ్ళని అనొద్దు, అనే ముందర ఆలోచించాలి. మళ్ళీ ఎవరితోటి అనిపిస్తున్నావు? అంత మాదిగ జనంతో అనిపిస్తుండు. ఆ పార్టీలో వేరే వాళ్ళు లేరు, వేరే వాళ్ళు లేరా అంటున్నా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టించినావు, ప్రెస్ మీట్ పెట్టిస్తే ఎవరు మాట్లాడాలి? నీ పార్టీలు అందరు పని చేసినప్పుడు అందరు మాట్లాడాలి. మందల సామేల అని ఒక యాదవ్ బిడ్డ, మందల సామేల అని ఒక గౌడ బిడ్డ, ఓ రెడ్డి బిడ్డ, ఓ మాదిగ బిడ్డ, ఓ మాల బిడ్డ, ఓ ముదిరాజ్ బిడ్డ, అందరు మాట్లాడాలి. కేవలం వాళ్ళని నిలబెట్టి ఉత్తమ మాదిగోళ్ళతో కుర్చీలు వేసి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నావు. ఓ కొడుక, ఎన్నడేయాలి కుర్చీలు? అందరికీ ఇప్పుడు సింహాసనం దొరికిందిరా అనుకుంటారు మా వాళ్ళు. అప్పటికే ఓ కొడుక ఎన్నడు దొరకాలి, ఇవాళ దొరికిందిరా నాకు కుర్చీ అన్నట్టు కూర్చొని ఒక్కొక్కరు చింపుతుర్రు. చింపుకోకురే. అసలు కథ ఏందో చెప్పనా? ఎవరనాలో చెప్పాలి నా మాట. మందల సామేల్ని ఏమనాలంటే, కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడాలి ఈ మాట. ఏమని? ఏం మందల సామేల్, టికెట్ మేమిచ్చినాము, మేము పెట్టినాము భిక్ష, మా తమ్ముడు ఇచ్చిండు, మా తమ్ముడిని ఏమో అంటున్నావు అంటే ఏం సంగతి అని, నీ బతికెంత, నీ లెక్కెంత అని మాట్లాడితే గీట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సప్పుడు కాంటనే ఉండు. రాజగోపాల్ రెడ్డి అనేది అన్నాడు, మాట పెట్టేది పెట్టిండు. వీళ్ళందరికీ చెప్పేవరకు వీళ్ళు లేచి ఎగురుతున్నాయి, దుంకుతున్నాయి గొప్ప గొప్ప. తొడలు కొట్టుకుంటారు. ఆరాలు తీసుకొని రాంపై పోతారట, ఆడిపోతారు. పోయి అనుకోరి, ఏడిపోతారో పోరి, మీరు పోతారు, మళ్ళీ వాళ్ళు రారా? మనది ఇక్కడ చక్కగా లేదు కానీ ఆడిపోతారట. మనది ఉందా చక్కగా ఇక్కడ మునుగోడ్ల? ఎందుకే అన్న అట్లా మాట్లాడేది? జర తగ్గించుకుంటాం మంచిది. ఒక్క రెడ్డి అన్న, ఒక్క రెడ్డి గారు అన్న, మా రాజగోపాల్ రెడ్డిని ఎట్లా అంటారా, ఆయన ఎటువంటి మనిషిరా అని ఒక్కడన్నా మాట్లాడిండా? ఒక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక్క రెడ్డి అన్న వచ్చిండా? మీకెందుకు కానీ ఇంత లేచెగురుతురు? మాదిగోని మీద మాదిగోడు దాడి చేయాలన్నట్టు. మీరు అప్పటికి గింత జ్ఞానం లేకుండా బతుకుతారా నాయన? పార్టీలల్లో గింతగానం డబ్బా బతక, గింతగానం బానిస బతక, ఇంతగానం చెంచా బతక, ఇది బతక అంటారా? ఊడిగం చేస్తారు, దండం పెడతారు, పెట్టగా ఊగల పెట్టలేదు అనుకో, ఏమవుతుంది నీ బతుకు? మొత్తం ఆయనే దాస్తుడు, మొత్తం ఆయనే తినిపిస్తుడు, నా కుటుంబం పిల్లలు అంతా ఆయన బతికిస్తుండు అన్నట్టు మాట్లాడుతురు. దిగజారి మాట్లాడద్దు, నిజం మాట్లాడు. తప్పు చేసినప్పుడు 100% మాట్లాడాల్సిందే, ఎవడైనా మాట్లాడాల్సిందే. వాళ్ళు ఎవరైతే మందల సామేలు అయితేంది, రాజగోపాల్ రెడ్డి అయితేంది, వెంకట రెడ్డి అయితేంది, ఎవరైతేంది 100% మాట్లాడు. నేను కూడా వస్తాను, నేను కూడా మాట్లాడుతాను. ఇవి వద్దట. వాడు అంటాడు గోసిగాడు, నన్ను అంటాడు 5,000 ఇస్తే వస్తావు నువ్వు, నీకెందుకురా? నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావురా? నేను నిజంగా మాట్లాడుతున్నానో అబద్ధం మాట్లాడుతున్నానో నీ రాజగోపాల్ రెడ్డిని అడుగురా, చెప్తాడు. బోసుడికి అడుగు, రాజగోపాల్ రెడ్డిని అడుగు, చెప్తాడు నా గురించి. అమ్ముడు పోయే వ్యక్తిని అనుకుంటున్నావురా? ఎలక్షన్లల్లో ఇంటింటికి 2,000 3,000 ఇస్తుంటే తీసుకొని జగిలో పెట్టుకుంటాడు అనుకుంటున్నావురా? పంచుతనే కొన్ని పైసలు తీసి వెనక పెట్టుకుంటాడు అనుకుంటున్నావురా? దావత్ అంటే దావతల కాడికి పోయి తింటాడు అనుకుంటున్నావురా? తాగుతాడు అనుకున్నావురా? బోసుడిగా నాతో నేను ఎందుకంటే కేవలం రాజగోపాల్ రెడ్డి మీద కొద్దిగా గొప్ప గౌరవం ఉన్నది. ఆ గౌరవంతో జర నోరు తక్కువ చేసిన, అది కూడా పోగొట్టుకుర్రు అనుకో. ఇంకా నాకు తెలుసుగా, నేను ముందే పిచ్చి కొడుకునే. నేను ఉంటే ఉన్నా, పోతే పోతానే వచ్చిన. ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతకాలని ఏం పొట్టు కూడా లేదు. బతికి ఉన్నోడు ఏం పీకేదేం లేదు, సస్తే పీకేదేం లేదు. ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, నిజాలు చెప్పాలి, సత్యం మాట్లాడాలని అనుకున్నా. అందుకే వచ్చిన. నా మీద పిచ్చి పిచ్చిగా ఎవడన్నా మాట్లాడిననుకో మంచిగా కూడా చెప్తున్నా. ఇప్పటికి చెప్తున్నా, ఎంతో కొంత గౌరవం ఉంది, గౌరవంతో ఉండాలి. పిచ్చి నాటకాలు మీరు రెచ్చగొట్టి ఎక్కువ మాట్లాడారనుకోవడన్నా ఇది చెప్పాల్సి వస్తుంది. ఇంకా పెద్దది చెప్పాల్సి వస్తుంది. 740 కోట్ల లెక్క తీయాల్సి వస్తుంది. లెక్క తీస్తా. అభివృద్ధి అట, అభివృద్ధి ఏది? ఎందుకో చౌటుపల కాడ అంత పెద్ద దవాఖానా కట్టిర్రు, ఓపెన్ అవుతలేదు. ఎందుకు అవుతలేదు చెప్పు? ఎందుకు ఓపెన్ అవుతలేదు అంటున్నా? మరి కూడా వాళ్ళు అంత పెద్ద దవాఖానా కట్టారు.
అయినా మనం కట్టగా అది మనం కట్టిందేనా అదే మన ప్లేట్లు వచ్చిందేనా అదే ఇవి అడుగుతాడో వాళ్ళు లేడనుకుంటున్నట్టుంది. మీరు రెచ్చగొడితే ఆయన లెక్కలు నేను తీస్తా. గుర్తుంచుకోరి, మీరు ఇట్టనే రెచ్చగొట్టి నన్ను అది ఇది అన్నారు అనుకో, మీరు అది ఇది అంటే మళ్ళీ ఆయన లెక్కలు తీస్తా నేను. నిమ్మలంగా ఉండరి, ఉన్నోడు ఉండాలి. నన్ను నువ్వేంద్రా బోసిడికే కానివి గోసి కానివి ఏషాలు వేస్తున్నావు. ఏషాలే వేస్తారా? ఏషాలు వేస్తా అని చెప్పిన. ఏషాలు వేసుడు కాదు పెడతా. పిచ్చి పిచ్చి నాటకాలు దెంగితే హాస్పిటల్ కట్టి వాడా అది అయితేనే పోయింది. మా తల్లిదండ్రులకు రోగాలు వస్తే పట్నం పోయే వరకల్లా సస్తుర్రా నాయన. ఈడ ముంచే ఈడ కడితే 740 కోట్లల్లో 1 కోటి రూపాయలు పెట్టి మండలానికి ఒక హాస్పిటల్ కట్టినవా? మండలానికి 1 కోటి రూపాయలే. ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి ఏమైనా మంచి గురుకుల హాస్టల్ కట్టినవా? రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటాయిగా అటువంటివి ఓ 4-5 కట్టినవా? కట్టలే. మరుగుడంలో పెట్టినావు, అంత పెద్దది కట్టిరు. దాంట్లో దవాఖాన డాక్టర్లు రా, ఏదో టీచర్లు పరీక్షలు ఇచ్చి గోళీలు ఇస్తోళ్ళు. అంత పెద్ద దవాఖానది ఎందుకో తేలేదు. నీ మంచితనం ఒకటి మంచివాడు రాజన్న దేవుడు. నేను కూడా అన్నా దేవుడే అని. రాజన్న మంచి మనసున్నోడా అని అన్నా, ఎన్నడైనా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా మంచి మనసునివే. ఈ మంచి మనసు ఏందో చెప్పనా? పేదోడికి ఆపదున్నోనికి ఆరోగ్యం బాగలేనోనికి పోతివి 2 లక్షలు 3 లక్షలు 20 లక్షలు కూడా ఇచ్చినావు, 15 లక్షలు కూడా ఇచ్చినావు, మంచిగా చేయించినావుగా. ఆ ఒక్కరికి 15 లక్షలు ఇచ్చి ప్రాణం మంచిగా చేయించినావు. కానీ అవే 15 లక్షలు ఇంకా 1 కోటి రూపాయలు పెట్టి అబ్బా ఒక్కరికి చేపించే బదులు ఈ ఏరియాలో ఉన్నోళ్ళ అందరికీ ఒక్క దవాఖాన కడితే వాళ్ళందరి ఆరోగ్యాలు బాగా అవుతాయిగా, నేను ఇది చేస్తా అని అన్నాడని చేసినావా? అది చేస్తే అందరి ప్రాణాలు కాపాడినట్టుగా. ఒక్కొక్కరికి 1 లక్ష ఇచ్చి 2 లక్షలు ఇచ్చి 1,50,000 ఇచ్చి ఈడ ఇచ్చి ఆడ ఇచ్చి మంచోనివే. అట్లా కూడా మంచోడే అన్నాం. అయ్యా ఆపదలు ఆదుకుంటాడు అనుకున్నాం. మరి ఇట్లా అనుకుంటా పోతే ఊరు నిండుర్రు 20-30 మంది 40 కుటుంబాలు 50 కుటుంబాలు పేదోళ్ళు ఇంకా బువ్వ లేకుంటుర్రు. మరి వాళ్ళందరికీ ఇస్తావా? ఇవన్నీ నన్ను నిమ్మలంగా చెప్తున్నా. పిచ్చి పిచ్చిగా గెలగిస్తే మాత్రం మంచిగా ఉండదు. నీ వాళ్ళకి చెప్పు సారు, రాజగోపాల్ రెడ్డి సారు, ఇప్పటికీ గౌరవంగానే మాట్లాడుతున్నా, మంచిగా చెప్తున్నా. మీ మంచి పని మీరు చేసుకుంటా పోరి. మందుల సామేల మీద ఒక్కరిని ఏమంటారు టార్గెట్ చేసి ఆయన ఏదేదో అన్నారు అనుకో మంచిగా కూడా. ఆయన ఏ పార్టీ? ఆయన మళ్ళీ మీ పార్టీ, మళ్ళీ మంచి ఇంకో పార్టీ కూడా కాదు, మళ్ళీ ఆయన మీ కాంగ్రెసే. అయినా ఆయనని ఇబ్బందులు పెట్టిర్రు అనుకో, జాతి జాతి అని. నేను మందల సామేలు కూడా చెప్తున్నా, ఇది మందల సామేలు ఒక్కడే 1 కోట్ల రూపాయలు లక్షల వేల కోట్లు తినలే. అందరు ఎమ్మెల్యేలు తిన్నట్టు ఆయన తింటాడు. తినవని కూడా చెప్తాడు. తిన్నోడు ఏం చేస్తాడు? ఎవరికో ఒకరు చేస్తూనే ఉంటాడు. ఊకుంటాడా? ఎవడు పైసలు తీసుకోనోడు, ఎవడు కబ్జాలు చేయనోడు, ఎవడు దొంగతనం చేయనోడు ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పు నాకు. వామ మొత్తం తిన్నాడట. పైసల గురించి మాట్లాడతా, కోట్ల గురించి. చేసినోడు ఒక్కడు చేయలే. అభివృద్ధి అంటే ఒక్క రోడ్లు చక్కగా ఉన్నాయా? మునుగోట్ల ఒక్కొక్కటికి అప్పుడోటి పడ్డట్టుందే. అవి వేస్తున్నాం అని పేరుకేసి దాంట్లో గింపడి వరకు ఆ నాంపల్లి నుంచి మల్లెపల్లి దాకా ఉంది. అది కంకర తేలి సంవత్సరం అయింది. దాని మీద ఎంతమంది కంకర్రాళ్ళు స్లిప్ అయి పడ్డారో తెలుసా? ఇక అవి అడుగుద్దు, మళ్ళీ అటోటి అనొద్దు. ఎందుకంటే చేస్తుండుగా ఏదో ఒకటి గాడ రోడ్ వేసిండు, అక్కడికి వెళ్ళి రోడ్డు తెచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమో ఇబ్బంది పెడుతుండు, బిల్లులు ఇస్తలేడు. రాజగోపాల్ రెడ్డి మంచిగానే చేస్తున్నాడు రా, చేస్తూని చేయనియాలరా, అట్లా అనొద్దురా అని నేను అనుకున్నా. ఓకతో శంషగాలతోటి లేపి ఈ దొంగలు లంగలు మీరు వెనకంగా తిరిగేటోళ్ళు అందరు నాన్నను మళ్ళీ అట్లా కూడా అందులో మంచి వాళ్ళు నేను కనిపిస్తే అయ్యో తాత నమస్తే అంటోళ్ళు ఉన్నారు, నిజం మాట్లాడతావు తాత అన్నోళ్ళు ఉన్నారు. ఎందుకురా నాయన ఓని మీద బట్ట కాల్చేయద్దు. నా మీద బట్ట కాల్చేస్తే నన్ను ఇట్నే అన్నావు అనుకో, నన్ను అంటే పేరు ఎవరిది అవుతుందో తెలుసా? నీ రాజన్నది అవుతుంది, గుర్తుంచుకో. నన్ను గెలగిస్తే నేను అనుకుంటున్నా, మరి రోజు ఒకటి అడుగుదా? ఇప్పటిదాకా అడుగుకుంటానే వస్తాను, ఎప్పటికీ అడుగుతూనే ఉంటా నేను. నువ్వు ఓడంటాడు మీ జాతికి ఒక్కదానికే 1 సైడ్ మాట్లాడుతున్నావు అంటాడు. యాదవులకైతే మాట్లాడలేరా? నేను బీసీలకు కాడ మన గౌడ్స్కి
అయితే మాట్లాడలే గాడ కూడా భూమి గుంజుకున్న అయితే మాట్లాడినాగా గాడ కూడా అయ్యిందంటే ఎన్నో సందర్భాలలో మాట్లాడుతున్నాగా జాతి ఒక జాతి ఏందిరా జాతి అది మీరు చేస్తురా పని టార్గెట్ చేసి నేను అందరి మనిషిని అన్న బీజేపీలు ఉన్న వాళ్ళకి నేనే తాతను కాంగ్రెస్లు ఉన్న వాళ్ళకి నేనే తాతను బీఆర్ఎస్లు ఉన్న వాళ్ళకి నేనే తాతను అందులో నా సబ్బండ కులాలు మీ జెండలు మోస్తాయి మీ పార్టీలో పనిచేస్తారు తన్నా పడతారు ఈడ్చినా పడతారు పెట్టినా తింటారు మా ప్రజలకు తెలియదు వాళ్ళందరూ మా వాళ్ళే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడతా అని అన్నా అదే పని నేను ఇప్పటికీ చేస్తూనే ఉన్నా మందల సామేలు అన్నారు కాబట్టి మందల సామేలైనా మా పార్టీ లేకపోతే నేనేమన్నా పార్టీ చెప్పు నాకు మందల సామేలు కూడా మీ కాంగ్రెస్ పార్టీగా మరి ఆయనకు అన్యాయం జరిగి అంట రేపు రాజగోపాల్ రెడ్డికి కూడా ఏదైనా అన్యాయం జరిగితే నేనే అంట ఓనాడు అంటిగారు సిగ్గులేదురా ఇనుర్రా ఓనాడు మాట్లాడినారు రాజగోపాల్ రెడ్డి గురించి ఎందుకయ్యా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు మా రాజన్నకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేవు ఆయనకి ఇస్తే నీకు ఎసరు వస్తుంది అని ఇస్తలేవు నాకు తెలియదా అన్న అప్పుడేమో ఓవర్ సప్పుడు చేయరా సంపలు ఇట్టిట్ట కొడుతుంది కథలు పడుతుంది ఇట్టిట్ట అంటే మీకోసం మాట్లాడుతున్నాం ఇట్ట ఏదన్నా మాట్లాడుతున్నాం అట్ట ఉడిగం చేయాలనా డబ్బ కొట్టనా నాది ఆ బతకారా వెనకంగా అడుకునే బతకారా అడుకుంటే రాజగోపాల్ రెడ్డి అంటే 60 లక్షలు వచ్చి నా ఇంటికాడు ఉండవని అడుగుతా మరి అడగనా ఇస్తావా చెప్పు రోజు కొడతా మీకంటే ఎక్కువ కొడతా డబ్బా ఇప్పిస్తావా 60 లక్షలు కావాలి సంవత్సరానికి 60 నా జీతం అంతే ఉంటుంది 60 లక్షల జీతం నీ నాకు మళ్ళీ పైసల జోలి మాట్లాడుతుంది మీ లెక్క బానిసనారా నేను ఇది ప్రజలారా మీరందరూ గమనించాలి నేను నిజం మాట్లాడుతున్నా అబద్ధం మాట్లాడుతున్నా నా మీద దొంగలు ఎగబడుతురు ఒక్క వీడియో చేసినందుకే ఒక్క కాడ సమస్య జరిగి మాట్లాడినందుకే నా మీదకు కత్తులు లేస్తాయి కఠోరలు లేస్తాయట ఏయ్ నువ్వేంద్రా ఏయ్ నన్ను బెదిరిస్తురారా మంచిగా మీ బతికేందో మీ కథ ఏందో చూసుకోరే తిరుగురే మిమ్మల్ని ఎవ్వడేమనలే ఓడనంటే చెప్పు రేపు నీకు అన్యాయం జరిగినా నేనే మాట్లాడతారా నన్ను మర్చిపోకుర్రా బోసిడి నన్ను మరవకుర్రా బోసిడి మీకేమన్నా నేనే మాట్లాడుతా అంటున్నా నేనే మీ తాతను ఒక్కరికి కాదు అందరికీ తాతనే మళ్ళా నాకు రేగుతుంది మళ్ళా ఇది ప్రజలారా చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ చూసి కిందంగా చెప్పాలి నాకు నాది తప్పుతే నీ తప్పు అనాలి నన్ను అనాలి కానీ ఊరికనే రాయంగానే కాదు ఎట్లా తప్పో చెప్పాలి తాత నువ్వు పలానా నాడు నా కళ్ళ ముందరలేగో ఈ పైసలు తీసుకున్నావు ఇస్తుంటే అను దొరికించుకొని చెప్పు నాకు లేకపోతే ఓ పలానా నాడు రాజగోపాల్ రెడ్డిని గీదన్నావు లేకపోతే గా మనిషిని గీదన్నావు మళ్ళీ ఇవ్వాలి ఎందుకు ఇది అంటున్నావు అని అను ఓడ నానేటోడు ఉంటే అనుర్రా అని చెప్పాలి దండం పెట్టి చెప్తున్నా చెప్పాలి ఎందుకంటే మళ్ళీ నేను చెంపలు వేసుకుంటా తప్పు నాదైతే ఇది ప్రజలారా చూస్తూనే ఉండండి